ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేసిన మేనిఫెస్టో గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టోని రంగు మార్చి మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇవి ఇచ్చినటువంటి నవరత్నాలు ఈరోజు రాళ్లగా మారి అదే రాళ్ల వర్షం కురుస్తుంది, ప్రజలు కురిపిస్తున్నారు. ఏం చేశారు? గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోటితోటి నా మేనిఫెస్టో నాకు బైబిల్ ఖురాన్ కంటే కూడా ఎక్కువ అని మాట్లాడారు కదా. బైబిల్ ఖురాన్ భగవద్గీతకు సరి సమానంగా నీ మేనిఫెస్టో చూస్తే బైబిల్లో భగవద్గీతలో ఖురాన్లో ఉన్నటువంటి అంశాలను తూచా తప్పకుండా అమలు చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, ప్రజల ఉసురు తగులుతుంది, పాపం తగులుతుంది. అదే పాపం ఒడిగట్టుకున్నావు. దానికి ఎందుకు నిలెత్తు సాక్ష్యమైంది? నేను ఈ యొక్క దశల వారీగా మద్యపాన నిషేధం అమలు పరచకుంటే నేను ఖచ్చితంగా నేను ఓట్లు అడగనని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టో చెప్పారు. ఈ రోజు దశల వారీగా మద్యపాన నిషేధం ఎక్కడ జరిగింది? ఒక్కొక్క బెల్ట్ షాప్, ఒక్కొక్క వైన్ షాప్ కింద 50 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. అదే కాకుండా దేశవ్యాప్తంగా చెప్పులు కుట్టుకుంటాడు కూడా ఈరోజు యూపీఐ ట్రాన్సాక్షన్ యాక్సెప్ట్ చేస్తుండ్రు. ఒకటి బిల్లు ఇవ్వకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్. గతం నుంచి మనం ఇదే మాట్లాడుకుంటూ ఉన్నాం. నగదు రహిత లావాదేవీలు జరగడం లేదు. దీంట్లో ఎక్కడికి వెళ్తున్నా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్తున్నా ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఓకే, దీని గురించి అనట్లేదు. సూపర్ 6 ప్రవేశపెట్టారు. మీరు ఎంత మాది 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 అని చెప్తూ ఉన్నా జన్మభూమి కమిటీల గురించి ఇంతకుముందు మాట్లాడున్నారు. దాని రీప్లేస్మెంట్ ఏంటండి? వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తామన్నారు. కానీ మీరు ప్రవేశపెట్టిన మీ యొక్క ఐకాన్ ఏదైతే ఉంటుందో, మీ యొక్క పార్టీ గుర్తింపు కింద ఉన్నటువంటి జన్మభూమి కమిటీల ప్రస్తావన మీరు తీసుకురావట్లేదు. అది ఒక కార్యక్రమం, అది ఒక వ్యవస్థను తీసుకొచ్చింది అధికార పార్టీ వైసీపీ. దాన్ని మీరు కంటిన్యూ చేస్తా అంటున్నారు. వారి యొక్క ఉపాధి ఇంకా పెంచే విధంగా ముందుకెళ్తామంటున్నారు. ఫ్రీ ట్రాన్స్పోర్ట్, అదే విధంగా 3 గ్యాస్ సిలిండర్లు, అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అమలు సాధ్యం అయ్యేవేనా? పెన్షన్స్ 4,000 చేస్తామని చెప్తున్నారు. ఎంతో కొంత అధికార పార్టీ మేము 3,500 చేస్తాం, అది కూడా ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇట్లా కొంచెం కట్టుబడి చేస్తూ ఉన్నారు. కానీ ఇదే అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన మేనిఫెస్టోనే అమలు చేస్తుంటే పాకిస్తాన్ శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం అప్పులు ఊబి అన్నప్పుడు అధికార పార్టీకి తెలిసిపోయింది మనం ఇచ్చినటువంటి హామీలు అమలు పరచలేమని చెప్పేసి తెలిసిపోయింది. ఎందుకంటే అక్కడ సంపద సృష్టించేంత పరిస్థితి వాళ్ళకి లేదు, పెట్టుబడులు వాళ్ళని చూసి రావట్లేదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గ వారిగా ఏ ఒక్క చిన్న వ్యాపారాలు వచ్చినా వాళ్ళని దోచుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈరోజు ఉన్నటువంటి వ్యాపార సముదాయం మొత్తం పొరుగు రాష్ట్రాలకు వలసపోయింది. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇక్కడ ఖచ్చితంగా సంపద సృష్టింపు జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర సంపద పెంపొందింపజేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే చంద్రబాబు నాయుడు గారు చూసి పెట్టుబడులు రావడం ఖచ్చితంగా ఖాయం. అందుకే ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది అనేది మీ యొక్క అభిప్రాయం. మీ యొక్క అధినేత యొక్క కామెంట్స్ కూడా మనం చూస్తున్నప్పుడు మీరు అధికారంలోకి రాగానే ఈ అప్పులన్నీ కూడా క్లియర్ చేసేసుకొని వెంటనే పరిశ్రమలు వచ్చేస్తాయి, వెంటనే డెవలప్మెంట్ అయిపోతుంది అనేది కాదు కదా. కాస్త టైం పడుతుంది. ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ టైం టెన్యూర్ అయినా ఉంటుంది కదా. అంతవరకు ప్రజలకి హామీలు ఏ విధంగా ఇస్తారు? చేసినటువంటి అప్పులకి వడ్డీలు ఏ విధంగా కడతారు? ప్రజల నమ్మకానికి ఏంటి భరోసా? ఆశా గారు ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యవస్థ మొత్తం కుదరైపోయింది. కట్టినటువంటి బిల్డింగ్లు కూడా 10 ఫ్లోర్ల బిల్డింగ్స్లు కూడా ఈరోజు అక్యుపెన్సీ లేకుండా అలాగే ఖాళీ పడి ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు వేరే రాష్ట్రం కంటే ఈరోజు ప్రభుత్వం మారగానే ఖచ్చితంగా పెట్టుబడులు శరవేగంగా పెట్టుబడులు వచ్చే అవకాశం అక్కడ ఉంది. కాబట్టి దాని ప్రకారంగానే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పరిపాలన అనుభవం వల్ల వారికి గతంలో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి వ్యూహం ప్రకారంగా పాయింట్ రావు గారు నేను చెప్పేది ఏంటంటే, అంటే ప్రజల నుంచి వచ్చే ఒపీనియన్ కూడా అదే. 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి గతంలో అంటే ఈసారి అధికారంగా తీసుకొచ్చి అతి చిన్న వయసు అంటే యువకుడుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే పథకాలు తీసుకొచ్చారు. దాన్ని కాపీ కొట్టి కంటిన్యూ చేస్తున్నారు చంద్రబాబు. సూపర్ 6 లో మాక్సిమం చూసుకుంటే ఒక బస్సు తప్ప మిగతావన్నీ కూడా పెన్షన్స్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసి అధికార పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ప్రజలకు పథకాలు ఇస్తుంటే ప్రజలను ప్రలోభ పెట్టిన తర్వాత ఆ పథకాలు మేము కట్ చేస్తా అంటే ఖచ్చితంగా వ్యతిరేకత రావడం ఖాయం. ఆ వ్యతిరేకత ఇప్పుడు మనం ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే దానికంటే మించి అక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలా, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని గద్దెదించాలా, ఖచ్చితంగా మనం అధికారంలో రావాలి. వచ్చిన తర్వాత వాస్తవాలు ఏంది, ఏ విధంగా బిడ్డకి 15,000 ఇస్తా అనేటువంటి హామీని 14,000 తర్వాత 13,000 చేసుకుంటే వెళ్ళారు అమ్మఒడి. మీరు ఎంతమంది ఉంటే అంతమంది ప్రతి సభలో కూడా తల్లికి వందనం పేరుతో మీ యొక్క నాయకులు మాట్లాడేది కూడా సభల్లో తల్లికి వందనం అంటలేదు, అమ్మఒడి అంటున్నారు మీరు కూడా.
అమ్మఒడి మేము 15,000 ఇస్తాం, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు. 13,000 ఇచ్చినప్పుడే రాష్ట్రం ఈ విధంగా ఆర్థిక లోట్లో ఉన్నప్పుడు, అప్పుల ఊపులో కూరుకుపోయినప్పుడు ఏ విధంగా అనేది ప్రశ్న రాత ప్రజలు నమ్ముతారా? సంపద సృష్టించే కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఖచ్చితంగా ప్రజలకు ఏ విధమైనటువంటి సంకోచితం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా మడమదిప్పే నాయకుడు మా నాయకుడు కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అవన్నీ మేము ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు పరుస్తాం. ఖచ్చితంగా రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం. ఖచ్చితంగా చూడండి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండబోయేది మీరే కాబట్టి అప్పుడు మీరు ప్రశ్నించురు కాగా. ఎవరు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నా మేము మాత్రం ఇక్కడే ఉంటాం, మేము ప్రతిదీ గమనిస్తాం కాబట్టి క్వశ్చన్ చేద్దాం. ఒక్క నిమిషం. ఎస్ లక్ష్మణ్ రావు గారు, అధికార పార్టీ మరొకసారి అధికారం వస్తుంది అంటున్నారు. గతంలో రికార్డ్ని మళ్ళీ మేమే రికార్డ్ సృష్టిస్తాం అంటున్నారు. 151 కాదు 175 అంటున్నారు. మేనిఫెస్టో ఆ యొక్క పాంప్లెట్ మరొకసారి చూపించారు మొన్న, ఏ విధంగా ఉంది ఏంటి అనేది. 15,000 నుంచి 16,000 అన్నారు. అసలు 15,000 ఇవ్వలేదు, 14,000 13,000 వెళ్ళింది. ఆ 1,000-2,000 ఎందుకు తీసుకున్నా అంటే స్కూల్స్ డెవలప్మెంట్ చేయడానికి అని. ఆ స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం మళ్ళీ ప్రత్యేక స్కీమ్ పెట్టారు, నాడు నేడు అని. దాంట్లోంచి నిధులు కాకుండా మళ్ళీ దీన్ని తీసుకెళ్లి డ్రాంది ట్రాన్స్ఫర్ చేసి అక్కడ విధంగా ఎంతో కొంత కట్టేదే జరిగింది. దాన్ని మళ్ళీ పెంచుకుంటూ వెళ్తున్నామని చెప్పారు. ఓకే, సంక్షేమ పథకాల గురించి దాన్నే నమ్ముకుని ముందుకెళ్తున్నాము, మీ బిడ్డ మీ అకౌంట్లో ఎంత వచ్చిందో చూడండి, మీకు అభివృద్ధి జరిగితే చేయండి అంటే సంక్షేమం అందితే చేయండి అంటున్నారు. కానీ గతంలో ఇచ్చినటువంటి హామీలు, మెయిన్ హామీలు, మీరు సంక్షేమ పథకాలు ఇస్తారా ఇవ్వరా, గత ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా అని చెప్పి కాదు కదా. మద్యపాన నిషేధం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి, లేదంటే జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, సిపిఎస్ రద్దు, ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. పోలవరం పూర్తి, ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజనకు సంబంధించి విభజన హామీలు, ఇవన్నీ కూడా తీసుకొస్తుంది అని చెప్పి ఒక నమ్మకంతో కదా వేశారు. దాంట్లో ఏ ఒక్కటి కంప్లీట్ చేసింది అధికార పార్టీ ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో? ఇప్పుడు ప్రజల్లో లక్ష్మణ్ గారు ఒక నిమిషం, ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. మీరు పథకాలు ఇచ్చినంత మాత్రాన దాన్ని ప్రలోభపడి మేము ఓట్లు వేయము. ఖచ్చితంగా రాష్ట్రానికి అభివృద్ధి కావాలా, రాష్ట్రంలో సంపద సృష్టించాలని చెప్పి ప్రజలు ఉంది. మీరు పథకాలు ఇచ్చినంత మాత్రాన ఏవో మిమ్మల్ని నమ్మేసి గుడ్డిగా వేస్తామన్నట్టు ప్రజలు ముందరలాగా లేరు. ప్రజలు ఈరోజు తెలుసుకుంటున్నారు మా భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో మా భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తు రేపు నెక్స్ట్ జనరేషన్ ఏ విధంగా ఉండాలనేది వాళ్ళ ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధికి పెద్దపీట వేయబోతారు. గతంలో మాదిరిగా వైసీపీ ఒక్క ఛాన్స్ అనడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఈసారి అధికారంలో ఉన్నారు కాబట్టి. టీడీపీ కూడా కొత్త పార్టీ ఏం కాదు. 2014 నుంచి విభజన తర్వాత 14, 19 5 సంవత్సరాల పదవి కాలం టీడీపీ ఏం చేస్తున్నది కూడా ప్రజలు చూస్తున్నారు. కేవలం పథకాలకే పరిమితం కాదు, సైమల్టేనియస్ గా ప్యారలల్ గా అభివృద్ధిని కూడా. టీడీపీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధికి మారు పేరు టీడీపీ. ఓకే, చూద్దాం ఆ అభివృద్ధి ఎంతవరకు జరిగింది అనేది ప్రజలకు తెలుసు కదా. లక్ష్మణ్ రావు గారు చెప్పండి. ఈ రోజున టీడీపీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఇదే మాట్లాడతారు, కాసేసెట్కి రాళ్ళు తప్పులు అన్నట్టుగా. ఎవరైతే మంచిగా పరిపాలిస్తారో వాళ్ళ మీద ఇటువంటి విమర్శలు చేయడం సహజం. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, ఇదే టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎంతమందికి జాబులు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబులు ఇస్తారు. మంచిగా పరిపాలిస్తారు మీరు అనుకుంటారా? ఐటీ మినిస్ట్రీగా చేసినట్టు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీ పార్టీ మంచిగా పరిపాలించింది మీరు అనుకుంటున్నారా? ప్రమాణం చేసి చెప్పండి ఒకసారి, ప్రమాణం చేసి చెప్పండి సార్. 4,50,000 మందికి జాబులు ఇచ్చాడు. మేము చెప్తా ఉన్నాం గర్వంగా, 4,50,000 మందికి జాబులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన జరిగింది. ఈ రోజు రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పోలవరం పైన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో ఖచ్చితంగా వచ్చిన 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీ చట్టంలో అనేటువంటి నిధులు మేము తీసుకొస్తాం. ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ ఏదైతే ఉందో పేద ఆ ప్రజల యొక్క ఆ యొక్క విద్యా గాని అలాగే వైద్యం అవనియండి. ఈ రోజున 5 లక్షలకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 25 లక్షలు చేయడం జరిగింది. అలాగే నాడు నేడు స్కూల్లో ఉన్నాయో డెవలప్మెంట్ చేశారు. స్కూల్ అక్కడ ఉన్నటువంటి బెంచ్లు కానివ్వండి, స్కూల్ పిల్లలకి ఇచ్చినటువంటి యూనిఫామ్ అవనివ్వండి, అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ షూలు సాక్స్లు ఇవన్నీ ప్రతిదీ కూడా నాణ్యతతో కూడా ఇవ్వడం జరిగింది. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వగలగాడా? ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సంస్కరణలు తీసుకురాగలడా? మద్యం షాప్ లో కూడా బిల్లులు ఇస్తారని చెప్తారా? మద్యం షాప్ లో మద్యం అమ్మి కూడా బిల్లులు ఇస్తారని చెప్తారా లేదా?
చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మోసపూరితమైన మాటలు, బాబు అంటేనే మోసం, చంద్రబాబు అంటేనే మోసం, దగా Okay. చాలా పాయింట్స్ క్లారిటీ అవసరం ఉంది, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. లక్ష్మణ్ రావు గారు, నేను కొన్ని ప్రశ్నలు సూటిగా అడిగాను, దానికి సమాధానం చెప్పండి. 5 సంవత్సరాల పదవీ కాలంలో పోలవరం పూర్తి చేస్తారని మంత్రివర్గ విస్తరణకి ముందు, మంత్రివర్గ విస్తరణ తర్వాత గత మంత్రి ప్రస్తుత మంత్రి ఇద్దరు కూడా అసెంబ్లీ సాక్షిగా చాలా పాయింట్స్ చెప్పున్నారు. ఈ సంవత్సరం కాదు, ఇంకో ఈ టైంలో చేసి చూపిస్తాం, గత ప్రభుత్వం చెప్పలేదు పాయింట్ అని చెప్పినటువంటి మాట వాస్తవం. ఈ ప్రాజెక్టు ఎవరు కట్టాలి? కేంద్ర ప్రభుత్వం కట్టాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినారు కదా, ఎక్కువ సార్లు ప్రధాని మోదీని కేంద్ర మంత్రుల్ని కలిసినటువంటి సీఎం ఎవరంటే ఏపీ సీఎం. కొక్కుర్తపడి ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చారు అక్కడ పోయి కేసులు వాయిదా వేసుకోవడానికి? ఈ రోజు 11 సంవత్సరాలు అవుతుంది, 38 కేసులు పెట్టుకొని ఇప్పటి వరకు కోర్టు కట్టడం అవ్వట్లేదు. కేసుల సంగతి తెలియదండి, మళ్ళీ అది వేరే టాపిక్ వెళ్తున్నాం. పూర్తి చేస్తాం. ఎప్పుడు ఇంకో 5 సంవత్సరాలు పదవీ కాలం ఇస్తే అప్పుడు కంప్లీట్ చేస్తారా? పూర్తి చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేక హోదాకి స్టిల్ కట్టుబడి ఉన్నారా? పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తారా? మద్యపాన నిషేధం కంప్లీట్ చేస్తారా? మెగా డిఎస్సీ ఇస్తారా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా? ఈ రోజు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్స్ కానీ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే చెప్పారు. యువతకి ఉద్యోగాలు ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు. అలాగే ప్రత్యేక హోదా అంటారా? ప్రత్యేక హోదా అనేది ఏ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఏది కూడా ఏ రాష్ట్రానికి కూడా ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. దానికి ప్రత్యేకమైన ప్యాకేజీలు మాత్రం ఇస్తూ ఉన్నారు. ఆ ప్యాకేజీల్ని ఖచ్చితంగా మరి ఆ ప్యాకేజీల విషయంలో ఏ విధంగా ఉంటుంది, ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది కూడా ఒక పాయింట్ కాబట్టి చూద్దాం. మద్యపాన నిషేధం, లక్ష్మణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానాన్ని గవర్నమెంట్ టేకప్ చేసిన తర్వాత ఎక్కడ కూడా విచ్చలవిడిగా మందు అమ్మడం లేదు. లక్ష్మణ్ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. సాక్ష్యాలు చూపిస్తారు, రాజీనామా చేస్తారా? మరి ఒక్క నిమిషం, సాక్ష్యాలు చూపిస్తాను. ఒక్కొక్క వైన్ షాప్ కింద 50 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. సాక్ష్యాధారాలు చూపించమంటారా? ప్రతి సందుకో ప్రతి వీధికి. లక్ష్మణ్ గారు, ఏ అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు ఇప్పుడు ఏపీలో? సంక్షేమ పథకాలు పక్కన పెడదాం, హామీలు